కిసాన్ క్రెడిట్ కార్డు దారులకు కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్ చెప్పింది. కిసాన్ క్రెడిట్ కార్డు లిమిట్ ని 5 లక్షల రూపాయల వరకు పెంచనుంది. ఈ మేరకు ఇవాళ కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కాసేపట్లో కేబినెట్ నిర్ణయాలను వెల్లడించనున్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. లిమిట్ ని పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కిసాన్ క్రెడిట్ కార్డు దారులకు కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్ చెప్పింది. కిసాన్ క్రెడిట్ కార్డు లిమిట్ ని 5 లక్షల రూపాయల వరకు పెంచనుంది. ఈ మేరకు ఇవాళ కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. 3 గంటలకు కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించనున్నారు. అయితే ప్రధానంగా రక్షణ శాఖకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా రక్షణ శాఖను బలోపేతం చేయడం, అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా కిసాన్ క్రెడిట్ కార్డు లిమిట్ ను కూడా 5 లక్షల వరకు కూడా పెంచే ఆలోచనలో ప్రస్తుతం కేంద్రం యొక్క కేబినెట్ లో చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇటీవల ఉగ్ర దాడి తర్వాత భారతదేశంలో నెలకొన్న పరిస్థితులు, రక్షణ శాఖ ఏ విధంగా పోరాటం చేసింది, దానికి సంబంధించిన అంశాలు వీటన్నిటిపైన కూడా ప్రధానంగా చర్చించినట్టు సమాచారం అందుతుంది. అదేవిధంగా రక్షణ శాఖలో ఆయుధాలు సమకూర్చుకునేందుకు కూడా భారీగా బడ్జెట్ పెంచాలన్న యోచనలో, అదేవిధంగా కొత్త ఆయుధాలను కొనుగోలు చేయడము, ఆయుధ సంపత్తిని ఉత్పత్తి కలిగించే కొన్ని కంపెనీస్ ను హెచ్ఏఎల్, బిడిఎల్ లాంటి, డిఆర్డిఓ లాంటి కంపెనీలకు కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చే యోచనలో కూడా ఈ కేబినెట్ లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు అశ్విని వైష్ణవ్ వీటన్నిటికి సంబంధించి కూడా నేషనల్ మీడియా సెంటర్ లో మీడియాతో మాట్లాడనున్నారు. ఇంకా అనేక అంశాలపైన కూడా మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్ లో అశ్విని వైష్ణవ్ అనేక విషయాలను కూడా వెల్లడిస్తారు. అయితే కిసాన్ కు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రైతులకు కొంత వెసులుబాటు కలిగించడము, కిసాన్ క్రెడిట్ కార్డు గతంలో ఏదైతే కేంద్ర బడ్జెట్ లో ప్రవేశపెట్టారో దాని లిమిట్ ను కూడా పెంచితే రైతులకు ఆసరాగా ఉంటుంది. అత్యవసర సమయంలో క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుందన్న యోచనలో దాని క్రెడిట్ లిమిట్ ను దాదాపు 5 లక్షల వరకు కూడా పెంచాలి. దాంట్లో భాగంగానే ఎటువంటి రైతులకు సంబంధించి, ఎరువులకు సంబంధించి కావచ్చు, ఇతర అవసరాల సందర్భంగా వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వాటిని ఎక్కడ ఉపయోగించాలన్న దానిపైన కూడా కొన్ని కీలక మార్గాలు కూడా, మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ గోపి.